అడుగుతున్నారు. Can I see the hands? You don't give me an opportunity to congratulate you. మరి మీరు నాకు అవకాశం ఇస్తే నేను మీకు కంగ్రాచులేట్ చెప్తాను ఉన్నాను. మరి I wanted to congratulate you. మిమ్మల్ని వందనాలు చెప్తాను, అభినందనలు చెప్తాను అనుకున్నాను. Okay, then I have a second duty. మరి రెండో పని ఉన్నది నాకు. You know, these politicians, they come every election time, once in 5 years. ఆర్థికవేత్తలు మరి 5 సంవత్సరాలు ఒకసారి వస్తారు కదా వాళ్ళు. No, with the big folded hands. 5 చేతులు ఎత్తి వాళ్ళు ఇద్దరు వస్తారు కదా. And they give volumes of promises. అనేక వాగ్దానాలు చెప్తా ఉంటారు, ప్రమాణాలు చెప్తా ఉంటారు. Now the moment they are elected, మరి ఎన్నికైన మరుక్షణంలోనే they will vanish away for the next 5 years. మళ్ళా వచ్చి 5 సంవత్సరాలు కనబడరు, మాయమైపోతారు. You all know about it. ఇదంతా మీకు తెలుసు కదా. I don't want to be a politician like that. మరి నేను రాజకీయవేత్తలాగా ఉండదలుచుకోలేదు. I want to fulfill my promise. మరి నేను చెప్పిన వాగ్దానం నన్ను నెరవేర్చాలనుకుంటున్నా. What is that promise? ఆ ప్రమాణం ఏమిటి, వాగ్దానం ఏమిటి? నేను అన్నాను, if I disturb your sleep, you have to forgive me. నేను మీ నిద్రను భంగం చేసినట్లయితే మీరు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. Now I am due for your forgiveness. నేను everyone because I have disturbed your sleep. మీ అందరి క్షమాపణకి నేను బకాయి పడి ఉన్నాను, ఎందుకంటే మీ నిద్ర నేను భంగం చేశాను. Would you kindly forgive me? మీరు దయచేసి నన్ను క్షమిస్తారా? Good, great sleep. I think you lost it. మంచి నిద్ర, సూపర్. I don't know who is this preacher coming from Bangalore. నాకు తెలియదు ఈ preacher బోధకుడు బెంగళూరు నుంచి వచ్చినాడట. You would allow me to have a nice sleep in the afternoon. నేను మధ్యాహ్నం బాగా నిద్రపోయేవాడిగా ఆయన నన్ను అనుమతించలేదు. Please forgive me. నన్ను క్షమించండి. Okay, now a couple of questions. మరి ఇప్పుడు 2 ప్రశ్నలు ఉన్నాయి. Now I brought before you a few things. I won't ask everything. కొన్ని విషయాలు ఆయన ప్రతిదీ అడగలేదు మిమ్మల్ని. Now because I don't want to leave you just like that. మిమ్మల్ని అలాగే వదిలిపెట్టదలుచుకోలేదు. Now I brought some theological words also. నేను కొన్ని వేదాంత పదాలు కూడా తీసుకొచ్చాను. Come on, tell me, any one of you, what do you say for the study of God? మరి దేవుని గురించిన జ్ఞానం ఏమంటారు? What do you say for the study of the final things, the things to come? రాబోయే విషయాలు. I think you are becoming theologians. మీరందరూ వేదాంతులు అయిపోతున్నారు. What do you say for the study of the Holy Spirit? Pneumatology. Wow. I think a few brothers who are not there, they feel jealous. ఇక్కడ లేని కొంచెం చదువులు అసూయగా అనుభవిస్తున్నారు. They are scratching their head. What is this question? వారు తలగొక్కున్నది ఈ ప్రశ్న ఏంటి అని. How come this whole congregation is answering so swiftly? మరి ఇంత సమాజం అంతా ఎంత త్వరగా జవాబిస్తుందని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. I am sure now they have felt it little jealous for not coming. మరి రానందుకు వారు కూడా వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారు. Okay brother, now you can listen to me further. ఇంకా ముందు చెప్పేది మీరు వినవచ్చు. What is the study of the Lord Jesus Christ called? Okay, now when we go back to the study of Colossians, అధ్యాయం పోయినప్పుడు, now we know that God used Epaphras to begin the church. మనకు తెలుసు మరి కొలొస్సే సంఘం ప్రారంభించడానికి ప్రభువు ఎపఫ్రాను వాడుకున్నాడు. Well, he could not handle the problems. అయితే అక్కడ వచ్చిన సమస్యలను పరిష్కరించలేకపోయినాడు. He sought the advice of some senior counselor. అయితే మరి అనుభవజ్ఞులైన వారి యొక్క ఆలోచన కూడా అతను ఎదురు చూశాడు. So we find a true humility of the Christian leadership. అయితే ఇక్కడ క్రైస్తవ నాయకత్వంలో ఉన్న దీనత్వాన్ని మనం చూస్తున్నాము, నిజమైన దీనత్వాన్ని మనం చూస్తున్నాము. Epaphras was himself a leader. ఎపఫ్రా ఒక నాయకుడు. But now
when certain problems came, అయితే కొన్ని సమస్యలు ఎదురొచ్చినప్పుడు he thought that let me not try to manage myself. అతను అనుకున్నాడు నా అంతరం నేను చేసుకోలేనని అనుకున్నాడు. Because I told you in the afternoon, many people they try to manage themselves and finally damage them. అయితే నేను మధ్యాహ్నం చెప్పాను, కొంతమంది నాయకులు తమంతరం తమే సమస్యకు పరిష్కారం చేసుకుని అనుకుంటారు. అయితే చివరికి నాశనానికి పోయేదో ఉన్నది. We thank God for many godly leaders whom the Lord has kept in the church. అయితే దైవికమైన నాయకులు సంఘంలో పెట్టినందుకే దేవునికి వందనాలు తెలుపుతున్నాము. And such was a godly leader was none else than St. Paul. మరి అటువంటి దైవిక నాయకులు ఎవరో కాదు కానీ వారి అపోస్తలుడైన పౌలు ఒకరు. So Epaphras made a long journey from Colossae to all the way to Rome. మరి ఎపఫ్రా కొలొస్సే నుంచి రోమ్ వరకు దీర్ఘ ప్రయాణం కొనసాగించినాడు. In the morning itself I have given you the beautiful background, the way the things have come to us. మరి ఉదయకాలమే మనకి విషయాలు ఎలా జరిగినాయనే దానికి ఒక సుందరమైన విషయాన్ని నేను వివరించాను. I will explain that in Asia region where Colossae was located, మరి ఏషియాలో కొలొస్సే ప్రాంతం ఎక్కడ ఉందో అని నేను చెప్పాను. And how Epaphras came to the Lord, ఎపఫ్రా ఎలాగో ప్రభు దగ్గరికి నడిపించబడ్డాడు. How the Lord led the church at Colossae, ఎలాగో కొలొస్సే సంఘంలో సంఘం ప్రారంభించబడిందని చెప్పాను. And the believers were very happy, they were going on very nicely. అక్కడ విశ్వాసులు చాలా సంతోషంగా ఉన్నారు, ప్రభువులు చక్కగా సాగిపోతున్నారని. And all of a sudden there comes a problem. అయితే ఉన్నటువంటి అకస్మాత్తుగా సమస్య వస్తున్నది. It is not something like a personality cult. మరి అది వ్యక్తిత్వపు సమస్యలు కాదు. So often in our assemblies there is a problem because of personality. ఆ సంఘాలలో అనేక సార్లు మరి వ్యక్తిత్వాన్ని బట్టి సమస్యలు వచ్చేవి ఉన్నాయి. It is not a personality problem. ఇది వ్యక్తిత్వపు సమస్య కాదు. It was a doctrinal problem. అది సిద్ధాంతపరమైన సమస్యలు. There was some problem concerning the doctrine. అక్కడ సిద్ధాంతపరంగా ఒక సమస్య వచ్చింది. The doctrine was nothing else than the doctrine of Jesus Christ. ఆ సిద్ధాంతం ఏదో కాదు కానీ యేసుక్రీస్తుని గురించి సిద్ధాంతమే. Now I told you in the morning itself, ఉదయకాలమే నేను చెప్పాను, Paul wrote 4 prison epistles. పౌలు 4 చెరసాల పత్రికలు రాశాడు. And 2 epistles are very much complimentary. మరి 2 పత్రికలు అభినందించేవిగా ఉన్నాయి. Which are those complimentary epistles? మరి అభినందించే ఆ పత్రికలు ఏవి? There are 2 complimentary epistles. అభినందించే పత్రికలు 2 ఉన్నాయి. విశాలే. They are Ephesians and Colossians. I will explain to you the structure of a human being. మానవ నిర్మాణానికి వివరణ కూడా చెప్పాను. A man is consisting of his head and the body. మనిషికి తల శరీరం అంటూ ఉన్నది. And Paul is explaining about the body. పౌలు శరీరము గురించి వివరిస్తున్నాడు. It's a beautiful description that he brings about in the book of Ephesians. మరి శరీరం గురించిన సుందరమైన వివరణ ఎఫెసీ పత్రికలో రాస్తున్నాడు. It's the study of the church of God. అది మరి దేవుని యొక్క సంఘాన్ని గురించిన అధ్యయనంగా ఉంటున్నది. Can you tell me there's a Greek word for that? దానికి చెప్పిన గ్రీక్ పదం ఏంటో చెప్పగలరా? Somewhere you're forgetting now. మీరు ఎక్కడో మర్చిపోతుంది. Come on. Ecclesiology. Ecclesia అనే పదం కదా. No. We go to the Ephesians, the epistle to the Ephesians. ఎఫెసీ పత్రిక చూసినట్లయితే, now the word of God talks about the church. మన దేవుని వాక్యంలో దేవుని సంఘం అనే పదం ఒకటి చూస్తున్నాం. The Lord says that to the people of God, come apart. మరి వేరే పిలువబడిన జనముల గురించి చెప్పబడుతున్నది. Be separate for me. మరి నా కొరకు ప్రత్యేకంగా ఉండండి అని చెప్తున్నారు. Now God calls His children to be a separate generation unto God. దేవుడు తన కొరకు వేరైన జనాంగంగా ఉండాలని కోరుతున్నాడు. There is a saying in English language. ఇంగ్లీష్ లో ఒక మాట ఉన్నది. The world wants good mixers. లోకంలో మరి మిశ్రిత జనం కావాలని కోరుకుంటున్నారు. But God wants good separators.
మరి దేవుడు వేరైన వాడిని కోరుకుంటున్నాడు. Let me repeat it. దీన్ని మళ్ళీ చెప్పలేండి. The world wants good mixers. లోకం కంటే అన్ని కలిపిన మిశ్రితం కావాలి. But God wants good separators. మరి దేవుడికి వేరేగా ఉండేవాళ్ళు, వేరే ప్రత్యేకించే వాళ్ళు కావాలి. Now in different epistles, ఆయా పత్రికల్లో Paul as well as others, పౌలు as well as others, పౌలు మిగతా వాళ్ళు కూడా they have brought out the truth of separation. వారు మరి వేరే పరిచే సత్యాన్ని తీసుకొచ్చారు. Now my main topic is not the topic of separation. ఇప్పుడు నా ప్రధానాంశము ప్రత్యేకంగా ఉండడం కాదు. Well, that's a different subject altogether. అది వేరైన అంశం అది. Now we are coming to the study of the head. ఇప్పుడు శిరస్సును గురించిన అధ్యయనం గురించి వస్తున్నాము. And that head is none else than Jesus Christ. ఆ శిరస్సు ఎవరో కాదు, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారే. Now when the people in Colossae, they continued, కొలొస్సెలో ఉన్న విశ్వాసులు కొనసాగుతున్నారు. they began certain problems. అక్కడ కొన్ని సమస్యలు ఎదురైనాయి. They had a problem of understanding the Lord Jesus Christ. వారి గురించిన సమస్య ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకున్నారు. Some of them, they began to teach, వారిలో కొంతమంది ఇలా బోధిస్తున్నారు that Jesus Christ is a created being. యేసుక్రీస్తు వారు ఆయన సృష్టించబడిన ఆయన. They had a great high of respect for Jesus Christ. అయితే యేసుక్రీస్తు వారు అంటే వారికి గొప్ప గౌరవం వారికి ఉంటున్నది. They honored Jesus. మరి యేసుక్రీస్తు వారిని గౌరవిస్తున్నారు. But you know what they said? అయితే వారు ఏమన్నారో తెలుసా? Jesus Christ is one of the highest angels. వారు అనుకోవడం ఏంటంటే యేసుక్రీస్తు వారు దూతలలో గొప్ప ప్రధాన దూత అన్నారు. Now they began to think and teach about Jesus as the highest angel. వారు యేసుక్రీస్తుని గురించి గొప్ప దూతగా భావించి అలాగనే వారు బోధిస్తూ కొనసాగారు. And they began to respect the angels. అలాగే వారు దేవదూతల్ని గౌరవించడం మొదలుపెట్టారు. And slowly the worship of angels came into the church. అలా నెమ్మదిగా మరి ఆ సంఘాల్లో దూతలు ఆరాధించే విధానం వచ్చేసింది. It was very strange as we look into the whole background. I am coming to the details later on. మరి మొత్తం చరిత్ర చూసినట్లయితే చాలా వివరాలు ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత చెప్తాను. When I get into the subject, I'll explain more details. అంశంలోకి పోయినప్పుడు నేను దాని వివరాలు ఇంకా ఎక్కువ చెప్తాను. But the problem was that they began to think of Jesus as the creator being. అయితే యేసుక్రీస్తు వారిని అనుకున్నారు ఏమంటే యేసుక్రీస్తు వారు కూడా సృష్టించబడిన వారు ఒకరు అంటున్నారు. Jesus Christ is not a created being. యేసుక్రీస్తు వారు సృష్టించబడిన వారు కారు. Now these people were in confusion. ఈ ప్రజలంతా అయోమయ కలవరంలో ఉన్నారు. Epaphras, the leader, was not in a position to explain all the details. మరి ఎపఫ్రా నాయకుడుగా ఉన్నాడు కానీ ఈ వివరాలు ఆయనకు వారి వివరించలేకపోయినాడు. So Paul wrote a beautiful letter called the letter to Colossians. పౌలు మరి కొలొస్సీయులకు ఈ సుందరమైన పత్రిక రాశాడు. Now the whole message of this epistle, మరి మొత్తం ఈ పత్రిక ప్రధాన అంశం ఏంటంటే it finds expression in chapter 2 verse 9 and 10. 2వ అధ్యాయం 9-10 వచనాల్లో దాని యొక్క సారాంశం అంతా ఆ 2 వచనాల్లో ఉన్నది. Rather I would say that chapter 2 verse 9 and 10 is the pivotal point of the study of the book of Colossians. మరి నేను ఊరికే చెప్పాలంటే కొలొస్సీ 2వ అధ్యాయం 9-10 వచనాలు ఆ 2 వచనాలు మరి ప్రధాన మూల అంశాలుగా అంశాలుగా ఉంటున్నాయి. I know that I will not be able to study all the 4 chapters exclusively in detail within the 6 sermons of the Bible studies. మరి బైబిల్ స్టడీలో 6 కూడికల్లో ఈ 4 అధ్యాయాలు నేను పూర్తిగా వివరించలేని నాకు తెలుసు. I need at least 3 hours to cover 1 chapter. ఒక్కొక్క అధ్యాయాన్ని పూర్తిగా వివరించడానికి 3 గంటల టైం కావాలి. That's a fair amount of this expected time. దానికి అంచనా వేసిన సరైన సమయం అలా ఉంటున్నది. Now if I begin to explain chapter 1, 2, 3, 4, ఇప్పుడు 1, 2, 3, 4 అధ్యాయాలు వివరించడానికి పూనుకుంటే I need a minimum of 3 hours.
అలాగ నాకు కనీసం 3 గంటల సమయం కావాలి. I know already I have got 2 classes now. ఇప్పటికీ 2 క్లాసులు అయిపోయాయి. 3rd class. ఇది 3వ తరగతి. What is left before me is hardly 3 classes. ఇంకా నా ముందు ఎదుట 3 క్లాసులు మాత్రమే ఉన్నాయి. I can only give you the overview, but that will help you. మరి నేను దాని యొక్క ప్రధాన అంశాలు మాత్రమే చెప్పగలను. అది మీకు సహాయపడుతుంది. Now you need to come back to the pivotal point of this whole book of Colossians. మరి కొలొస్సే పత్రికలో ఉన్న ఆ కీలకమైన అంశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. Now all of you open that passage now. మరి అందులో ఆ భాగం చూడండి. Colossians chapter 2 verse 9 and 10. కొలొస్సే పత్రిక 2:9-10 వచనాలు. I'll read it in English. నేను ఇంగ్లీష్ చదువుతాను. And then you can read it in Telugu also. మరి తెలుగులో కూడా చదవగలరు. The word of God says like this. నిర్వాక్యం ఇలా చెప్తున్నది. I'll read the first part of it. For in Him all the fullness of deity dwells in bodily form, and in Him you have been made complete. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తున్నది, మరియు ఆయనందు మీరు సంపూర్ణులై ఉన్నారు. I know that unless I explain to you, it will be Greek and Latin for you. మరి నేను వివరించకపోతే మీకు అది గ్రీక్ లాటిన్ లాగా ఉంటుంది. Now listen to me carefully as I open this verse now. ఈ భాగం నేను తెరిచుండగా మీరు శ్రద్ధగా ఆలకించవలసిందిగా కోరుతున్నాను. Those of you who are interested in writing the notes, keep your eye and ears open and also be busy writing. మరి ఎవరైతే రాసుకుంటారో మీరు మా కన్నులు చెవులు తెరిచి రద్దీగా ఉండాలని కోరుతున్నాను. Now that's both are important. రెండు ముఖ్యమే. Now you know what Paul is telling. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడో తెలుసా? He brings 2 declarations there. ఇక్కడ పౌలు 2 ప్రత్యక్షతలు చెప్తున్నాడు. There are 2 declarations in this sentence. ఈ వాక్యంలో 2 ఆయన చెప్తున్నాడు. And I would like to tell, నేను తెలుసుకుంటున్నాను. now these 2 declarations, ఆ 2 ప్రత్యక్షతల గురించి, they are the great revelations of the Colossian letter. మరి కొలొస్సీయులకు రాసిన పత్రికలో అవి 2 గొప్ప ప్రత్యక్షతలుగా ఉన్నాయి. The central doctrine in Colossians, మరి ఆ కొలొస్సీయులకు కేంద్రమైన సిద్ధాంతం ఏంటంటే, come on, fill up the blank. Christology, క్రీస్తుని గురించిన the study of the Lord Jesus. మరి యేసుక్రీస్తుని గురించిన అధ్యయనం. And I believe one of the things that is required for the Church of God. మరి దేవుని సంఘానికి కావాల్సిన అనేక విషయాలు ఇక్కడ ఉన్నాయి. The more we begin to know Christ, క్రీస్తు గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, there is every likelihood that we will have a desire to be like Him. మరి ఆయనలాగా ఉండాలనే మనకు కోరిక మనలో పుట్టేరుగా ఉంటున్నది. That should be the desire of every child. మరి అలాగున్న ప్రతి దేవుని బిడ్డ యొక్క కోరిక అలా ఉండాలి. The problem with many believers, మరి అనేక విశ్వాసులతో సమస్య ఏంటంటే, they are not so much expected or exposed of the Lord Jesus Christ. అనేక మంది విశ్వాసులతో సమస్య ఏంటంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఎక్కువగా వారికి దర్శనం లేదు, ఎక్కువగా ప్రత్యక్షత వారికి లేదు. I know many believers who say like this. అనేక మంది విశ్వాసులు ఇలా చెప్తున్నారు. Do you know Jesus Christ? యేసుక్రీస్తు వారు తెలుసా అంటారు. Yes, I know. నాకు తెలుసు, అవును నాకు తెలుసు. I'll explain to you now. Listen to me carefully. నాతో నేను చెప్పేది బాగా శ్రద్ధగా ఆలకించండి. Now we are married almost 41 years now. పెళ్ళి 40 సంవత్సరాలు అయిపోయింది. Now if you would have met me in the first wedding anniversary, ఒకవేళ నా మొదటి యానివర్సరీ తర్వాత మీరు కలుసుకుని ఉంటే, and asked me a question, ఒక ప్రశ్న అడిగి ఉంటే, do you know your wife? మరి మీ భార్య గురించి మీకు తెలుసా అని అడిగినప్పుడు, I say surely I know my wife. నేను తప్పకుండా చెప్పండి నాకు తెలుసు నా పని. Now after 41 years, ఇప్పుడు 41 సంవత్సరాల తర్వాత, thank God she is not here now. అది ఇక్కడ లేదు తెలియకున్నారు. If you ask me, do you know your wife? ఇప్పుడు మీరు మీ భార్య తెలుసని అడిగితే, well, I'll give the same answer. I know my wife. నేను చెప్తే నాకు తెలుసు నాకు అని చెప్తాను. But the depth of my understanding after 41 years is entirely different than what I knew about my wife at the first year. మొదటి సంవత్సరంలో నాకు భార్య గురించి నాకు తెలిసిందని కంటే
41 సంవత్సరాల తర్వాత నాకు ఎంతో లోతైన అనుభవము జ్ఞానము ఆమె గురించి నాకు ఉంటుంది. Come on, tell me, have you understood it now? ఇప్పుడు అర్థమైంది కదా? Yes or no? అవునా కదా? Do you know Jesus Christ? యేసుక్రీస్తు వారు మీకు తెలుసా? And you believer will say yes. ప్రతి ఏ విశ్వాసం నాకు తెలుసు అంటారు. A believer with 10 years experience, he will say yes. ఆ 10 సంవత్సరాల అనుభవం ఉన్న విశ్వాసి అవును అంటాడు. But I thank God for some of the senior believers in this assembly. ఇక్కడ అనుభవజ్ఞులైన విశ్వాసాలను బట్టి దేవుని వల్ల తెలుస్తున్నాను. They will also say only one word, yes. వాళ్ళు కూడా అంటే ఒకే మాట మాకు తెలుసు అంటారు. But being the word yes of the simple new believer and the old elderly believer was different. అయితే అనుభవజ్ఞులైన వారు అవును తెలుసుకునేదానికి మరి కొత్త విశ్వాసులు అవును చెప్పిన దానికి దాని మధ్య చాలా తాళతమైన వ్యత్యాసం చాలా ఉన్నది. It's my sincere desire by the time we come to the conclusion of these 3 days meetings. నా నిజాయితీగా నా కోరిక ఏంటంటే ఈ 3 రోజులు కూడిన తరువాత we will go back with a better understanding of Jesus. అయితే యేసుక్రీస్తుని గురించి సరైన శ్రేష్టమైన అవగాహన దగ్గర నుంచి వెళ్తారని నా కోరిక. Now you can look at me and ask me a question. మీరు నా వైపు చూసి మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు. అడగదు. What brother, you think that I don't know Christ? మీరు చెప్పేది మాకు యేసుక్రీస్తు అంటే తెలియదా అని అనొచ్చు. Did I tell you that you don't know Christ? నేను చెప్పానా మీకు యేసుక్రీస్తు తెలియదని? I know that as an assembly, almost all of you, I believe that you know Jesus Christ. నాకు తెలుసు మీరు సంఘంగా మీరందరూ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరో మీకు తెలుసు అని తెలుసు నాకు. If at all that there are 1 or 2 people who might have come as guests, maybe if they don't know Christ, that's a different issue. ఒకవేళ ఇక్కడ వచ్చిన 2 అతిథులు ఒకవేళ నమ్ముకోకుండా ఉంటే అది వేరే విషయము. But invariably you have a ready-made answer, yes. అయితే అది లేకపోతే మరి ఏ అనుమానం లేకుండా మీరందరూ యేసుప్రభువుని గురించి తెలుసు అని అవును అన్నారు. I pick you up now. మరి అది నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. With your little yes, I will pick you up further. మరి నువ్వు కొంచెం అవును అని చెప్తాను, దాని నుంచి నేను ప్రారంభిస్తున్నాను. Now I want you to notice these 2 declarations by Paul. మరి పౌలులో చెప్పబడిన 2 ఈ ప్రత్యక్షతల గురించి నేను కొన్ని మాట చెప్పాను. And in these 2 declarations, it is so beautifully, he brings up certain beautiful truths. ఈ 2 ప్రత్యక్షతల గురించి ఆయన సుందరమైన సత్యాలను ఆయన బయలుపరుస్తున్నాడు. First of all, మొట్టమొదటిగా now Paul brings before us the fullness of the Godhead in Christ. మొట్టమొదటిగా దేవుని యొక్క సంపూర్ణత, దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తునందు చూపిస్తున్నాడు. What does it mean? అది ఎంత సుందరమైన విషయం. Sometimes we believers, we are so accustomed to using some language, some words. విశ్వాసులుగా కొన్నిసార్లు మనకు అలవాటైన ఒక పదజాలం మాత్రం మనకు ఉన్నది. But if somebody questions us, can you tell me the meaning of it? మరి ఎవరైనా దీని యొక్క అర్థం చెప్పగలరని ప్రశ్నించినట్లయితే At that moment we begin to scratch our head. అప్పుడు మనం తలగొక్కుంటాం. The fullness of the Godhead in Jesus Christ. మరి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఉన్నది. This is an eternal fact. ఇది నిత్యత్వంకి వచ్చిన ఒక సత్యం ఇది. And this fact is always true and true and true. ఈ సత్యము ఎల్లవెల్ల సత్యమైన ఉంటుంది. Now look at that word now. ఆ మాట వైపు మీరు ఒకసారి చూడండి. The Greek word that has been translated is the Greek word theotetos, which means deity. దైవత్వము అనే అది గ్రీకు పదంలో దైవత్వము అనే మాట వస్తుంది. Very good, brother. I appreciate that good translation. Yeah, it's a proper translation. He did it nicely. Daivatva. దైవత్వం అనే మాట. That deity is the Daivatva. దైవత్వం అనే మాట ఇక్కడ ఉన్నది. Now, this Greek word occurs nowhere else in the New Testament. ఇక్కడ గ్రీకు పదము ఇక్కడ నుంచి కొత్త నిబంధనలు ఎక్కడ లేదు. Now, that does not mean divinity. There is another word. Divinity. మరి ఇంకొక పదం ఉంది, దేవత్వం అనే పదం ఉన్నది. Now there are 2 words now. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. I don't want to confuse my brother translation. I know that I am getting into slowly
into the tougher areas. నాకు తెలిసి ఇప్పుడు మనం కఠినమైన విషయంలోకి పోతున్నాము. And I believe that as believers for the past so many years, విశ్వాసంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్నాను వారికి. I expect you to eat the good food, hard food. మరి మీరు బలమైన ఆహారం తినాలని నేను ఆశపడుతున్నాను. Not being content with some drinking milk. మరి కేవలం పాలు తాగి దాంతో తృప్తి పడటం కాదు. We are good in drinking milk. మనం పాలు తాగడంలో మనం పాల్గొన్నాము. I want you to eat the meat. అయితే మీరు బలమైన మాంసం తినాలని కోరుతున్నాను. Now slowly I will be climbing into the depth of God's word. మరి వాక్యంలో లోతైన అనుభవానికి వెళ్ళిపోతున్నాము. Now there are two words now we need to understand. ఇక్కడ రెండు పదాలు మనం అర్థం చేసుకోవాలి. You know, one is the word deity. ఇక్కడ దైవత్వం అనే మాట మనం అర్థం చేసుకోవాలి. And in English language there is another word called divinity. ఇంగ్లీష్ లో అయితే ఇంకొక పదం దేవత్వము అని ఉంటున్నది. Now it's not దైవత్వం, it is దైవికత్వం. అది దైవిక విషయాలని. That's very very important. అది చాలా ప్రాముఖ్యమైనది. That's why I don't want to confuse our brother. నేను అందుకనే సౌదరిని కార్యమైన చేయదలుచుకోలేదు. I'll surely help him because I know that Kannada equivalent. కన్నడ కూడా నాకు బాగా తెలుసు. And the Kannada equivalent is almost similar to the Telugu equivalent. కన్నడంలో ఉన్న సరి పదము తెలుగులో కూడా సమానంగా ఉంది. Now there are differences between the word దైవత్వ and దైవికత్వ. దైవత్వము దైవికము అనే పదాల్లో తేడా ఉన్నది. Now theotetos or deity ఇక్కడ దైవత్వం అనే పదంలో you know what does it mean? దాని అర్థం ఏమిటంటే, you know we need to understand one thing very clearly. అయితే మనం ఒక విషయం తేడాగా అర్థం చేసుకోవాలి. You know it is not enough to say that Jesus Christ was divine. యేసుక్రీస్తు వారు దైవికమైన వారు అనేది ఆయన అర్థం చేసుకోవడం సంపూర్తి కాదు. See, if you say that Jesus Christ and his దైవికత్వ, యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు సంబంధించిన వాడు, no, that is not enough. అది సంపూర్తి కాదు. Why it is not enough? ఎందుకు అది సంపూర్ణం కాదంటే, every born again child of God, ప్రతి తిరిగి జన్మించిన ప్రతి దేవుని బిడ్డ, you have that divinity in you. ఆ దైవత్వం మీలో ఉన్నది. I want you to be very careful. మీరు జాగ్రత్తగా ఉండండి. దైవిక Don't mix it up. దాన్ని కలపొద్దు. Now that's why I don't mind repeating it a few times. మరి నేను మళ్ళీ చెప్పడానికి నేనేం సంకోచించను. Now theotetos means a deity or దైవత్వ. దైవత్వము అంటే that is theotetos. Theotetos అనే పదం. that means in English it is a deity. ఇంగ్లీష్ లో దైవత్వము ఉంటే, and in Telugu I am sure that it is a దైవత్వం. ఇంగ్లీష్ తెలుగులో దైవత్వము అని ఉంది. But every born again child of God, అయితే ప్రతి తిరిగి జన్మించిన ప్రతి దేవుని బిడ్డ, in a sense every person who is a believer, అయితే ప్రతి విశ్వాసైన ప్రతి వ్యక్తి, he has a divine nature. ఆయన దైవిక స్వభావం ఉంటున్నది. You have that divine nature. మరి దైవిక స్వభావం నీలో ఉన్నది. But you are not theotetos. అయితే నీవు దేవత్వము లేదు. Have you understood it? ఇప్పుడు అర్థమైంది కదా. You have the divinity. నీలో దైవ స్వభావం ఉన్నది. But you don't have the deity. అయితే నీలో దైవత్వం లేదు. Only Jesus Christ. అది యేసుక్రీస్తు వారిలో మాత్రమే. He possesses them perfectly. ఆయన సంపూర్తిగా ఆ గుణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. You know, every child of God, ప్రతి దేవుని బిడ్డ, when we say that we possess the attribute that God also possesses, ఆ దేవునికి ఉన్న గుణాలు లక్షణాన్ని మనం కలిగి ఉన్నామని చెప్పినప్పుడు, yes, God is divine. దేవుడు దైవత్వము కలిగి ఉన్నాడు. And every child of God has the attributes of divinity. మరి ప్రతి దేవుని బిడ్డ దేవుని యొక్క అంశాలు అతను కలిగి ఉన్నాడు. But you are not deity. అయితే నువ్వు దైవత్వం కాదు. But Jesus Christ was a deity. అయితే యేసుక్రీస్తు వారు దైవత్వం కలిగి. He alone possesses the unique nature of God. అయితే యేసుక్రీస్తు వారు ఒక్కరే ఈ గుణాన్ని, ఏకైక గుణాన్ని ఆయన కలిగి ఉన్నారు. And it is in Him or in Jesus
Christ alone. అది ఆయనలో మాత్రమే, యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నది. The fullness of the essential deity dwells in bodily manifestation. అయితే దేవత యొక్క సర్వ పరిపూర్ణత ఈ క్రీస్తు శరీరంలో ఆయన బయలుపరచబడింది. Hello, have you understood? అది అర్థం చేసుకున్నారు కదా? You find it difficult? అర్థం చేసుకోవడం కష్టం ఉన్నదా? Are you getting confused? ఏమైనా కలవరపడే ఉన్నదా? No, you know. అదేం లేదు కదా? Are you clear? ఎంతగా ఉన్నదా? Praise God. దేవుని వందనాలు. You know, Apostle Paul, అపోస్తలుడైన పౌలు, he expounded Christ's fullness in 3 respects in this episode. ఆ క్రీస్తు యొక్క సర్వ పరిపూర్ణత 3 విధాలుగా ఈ పత్రికలో వివరిస్తున్నాడు. You know, he said the fullness of the Godhead. ఆ దేవత యొక్క సర్వ పరిపూర్ణత, పరిపూర్ణత of దైవత్వ. మరి దేవత యొక్క పరిపూర్ణత of దైవత్వ దేవుని యొక్క సర్వ పరిపూర్ణత was in whom? అది ఎవరిలో ఉన్నదంటే It was in Jesus Christ. అది యేసుక్రీస్తులో ఉన్నది. How? ఎలాగున్నా? Now Paul explains that. అది పౌలు దాన్ని వివరిస్తున్నాడు. You know, he brings 3 respects in this episode. ఈ పత్రికలో 3 విధాలుగా అది చెప్తున్నాడు. Number 1, మొదటిగా if you turn to chapter 1, 1వ అధ్యాయం తీయండి, verse 16 and verse 17, 16-17 వచనాల్లో you know, he talks about the word of the Lord Jesus Christ being the deity యేసుక్రీస్తు వారు మరి దైవత్వం అయి ఉన్నాడు అనే దానికి in creation. సృష్టిలో ఉన్నదని చెప్తున్నాడు. You know, Paul brings before us the deity of Christ in creation. పౌలు యేసుక్రీస్తు యొక్క దేవత్వము సృష్టిలో తీసుకొస్తున్నాడు. Now if you look into verse 16 and 17, 16-17 వచనాలను మనం చూసినట్లయితే, now he says something very beautiful. ఆయన ఒక సుందరమైన విషయాన్ని ఆయన చెప్తున్నాడు. He is the originator and sustainer of all things. మరి ఇవన్నీ సృష్టించిన వాడు, దాన్ని కొనసాగించేవాడు, అన్ని ఆయనే చేస్తున్నాడని చెప్తున్నాడు. Who is Jesus Christ? మరి యేసుక్రీస్తు వారంటే ఎవరు? Who is Jesus Christ? యేసుక్రీస్తు వారంటే ఎవరు? He is the originator. ఆయన అన్నిటికీ మూలమైనాడు. He is not the created being. ఆయన సృష్టించబడిన వాడు కాదు. Every angel is the created being of the living God. అది మరి ప్రతి దేవదూత మరి జీవించే దేవుని చేత సృష్టించబడిన వాడు. It is quite possible that people can have some kind of a dream or revelation of appearance of some, angels. మరి మనుషులు దేవదూతలు కనపడ్డారని దాన్ని ఒక కళగా చూసుకోవచ్చు. One of the amazing things about the angels, ఒక ఆశ్చర్యకరమైన విషయం దేవదూతల గురించి చెప్పబడింది ఏమంటే, people who have experienced this, ప్రజలు అనుభవించిన దాన్ని చెప్తున్నారు. they tell one thing. వాళ్ళు ఒక విషయం చెప్తారు. There is some unique, awesome presence of God. మరి వాళ్ళు అసమానమైన దేవుని సన్నిధి ఉనికి వాళ్ళు ఉన్నదని చెప్తారు. And the angels are the angels of light. మరి దేవదూతలు వెలుగు దూతలుగా ఉన్నారు. When the angels they appear, దేవదూతలు కనబడినప్పుడు there will be beautiful light. అక్కడ సుందరమైన కాంతి అక్కడ చూడవచ్చు. And the natural feeling of every human being, సహజ ఒక ప్రతి మానవుడి యొక్క సహజ అనుభూతి ఎలా ఉంటుందంటే, you feel like falling prostrate. మరి నువ్వు అక్కడ సాష్టాంగపడే అనుభూతి నీకు వస్తుంది. Wow, what a great experience. మరి ఎంత గొప్ప అనుభవం ఇది అని. To have the experience of watching an angel. ఒక దేవదూతను గమనించినప్పుడు వచ్చిన గొప్ప అనుభవం ఇది. Normally God won't reveal it. అలా కూడా దేవుడు అలా మామూలుగా సాధారణంగా బయటకొచ్చాడు. But if and in certain cases with the purpose that God has enabled people of God to have a glimpse of కొన్ని ప్రత్యేక సందర్భాలలో దేవుడు ఆయా సందర్భాలలో అలా బయటకొచ్చినట్లయితే there is something amazing.
అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. It is just one example from the Bible. ఒక బైబిల్ నుంచి ఒక ఉదాహరణ. There are few. బైబిల్ కొన్ని ఉన్నాయి. When we come to the book of Revelation, ప్రకటన గ్రంథం వచ్చినట్లయితే, when John, the great saint, the great man of God, మరి దేవుని గొప్ప మనిషి అయిన యోహాను గురించి మనం చూసినట్లయితే, when he had the visitation of the angel, మరి దేవదూత అతన్ని దర్శించినప్పుడు what was the response of John? మరి యోహాను యొక్క స్పందన ఎలా ఉన్నదంటే, what was the response of John? యోహాను యొక్క స్పందన ఎలా ఉన్నది? He immediately fell down. ఆయన వెంటనే పడిపోయాడు. He was, almost prostrating before the angel. మరి ఆ దేవదూత ఎదుట సాష్టాంగం పడేవాడు ఉన్నాడు. But immediately angel said, అయితే వెంటనే దేవదూత అన్నాడు, no. అలా కాదు, అలా వద్దు. You are not supposed to bow down before me, an angel. మరి దేవదూత ఎదుట మనము సాష్టాంగం పడకూడదు. You know who is an angel? ఏంజెల్ ఎవరు? దేవదూత అంటే ఎవరో తెలుసు కదా. Bible says that angels are the servants of God's people. మరి దేవదూతలు దేవుని పిల్లలకు సేవకులుగా ఉన్నారు. So I have been so much humbled when I thought about it. మరి ఆయన ఆ విషయం విన్నప్పుడు నేను ఎంతగానో దీనుడుగా తీసుకున్నాను. An awesome experience of heaven. మరి పరలోకాన్ని కూర్చిన అద్భుతమైన దృశ్యం ఇది. But God says, no. You are not supposed to fall prostrate before an angel. మరి దేవుడు చెప్తున్నాడు, ఒక దేవదూత ఎదుట సాష్టాంగం పడకూడదు. You are expected to fall before God alone. మరి దేవుడు ఒక్కడి ఎదుటనే మనం సాష్టాంగం పడవలసిన అవసరం ఉంటున్నది. What an understanding that we need to have. మరి ఎలాంటి అవగాహన మనం కలిగి ఉండాలని చూడండి. Now angels are created beings. మరి దేవదూతలు సృష్టించబడిన వారు. They are always ready to do the bidding of the Lord. They are always ready to do the bidding of the Lord. దేవుడు చెప్పే ప్రతి మాట చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. Whatever the Lord says, దేవుడు ఏమని చెప్పలేండి, they are only waiting to do it. అది వారు చేయడానికి వారు వేచి ఉంటారు. I tell you, as servants of God, we need to learn from Him. మరి దేవుడు సేవకులుగా మనం నేర్చుకోవాలి. We should be in readiness of what the Lord says. మరి దేవుడు ఏం చెప్తాడో చేయడానికి సర్వసిద్ధంగా ఉండాలి. Yes, Lord. అవును ప్రభువాని. Yes, Lord. అవును ప్రభువాని. I am willing to do. నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. God had a vision to Isaiah. మరి దేవుడు యెషయాకు దర్శనమిచ్చాడు. All of us in the assembly, we are very familiar of 6th chapter. మన అందరికీ తెలిసి యెషయా 6వ అధ్యాయం అందరికీ బాగా పరిచయం అయింది. When Isaiah had the revelation of the great high Lord, మరి మహోన్నతుడైన దేవుని యొక్క దర్శనము యెషయాకు దొరికినప్పుడు, and when he heard the voice of the Lord, మరి దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు, it was very clear to him. అది అతనికి తేటగా ఉన్నది. Who will go? ఎవరు పోతారు? Who will go? ఎవరు పోతారు? Myself. నేను అన్నాడు. I am willing to go. నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. Here am I. నేను ఇక్కడ ఉన్నాను. Here am I. నేను ఇక్కడ ఉన్నాను. Send me. నన్ను పంపించండి. I thank God the Lord called me. నేను దేవునికి వందనాలు చేస్తున్నాను. ఆయన నన్ను The పిలిచాడు. Lord gave me the grace to obey His call. మరి ఆయన పిలుపుకు లోపడడానికి ఆయన నాకు కృపనిచ్చాడు. In simple faith I said, Lord, here am I. నేను సామాన్యమైన విశ్వాసంతో ప్రభుత్వం చెప్పాను, నేను ఇక్కడ ఉన్నానని. Send me. నన్ను పంపించండి. Now we are the servants of God. దేవుని సేవకులు ఉన్నారు. But you know what the Bible says? మరి బైబిల్ ఎలా ఏమని చెప్తారు? Angels are created to serve you and me. మరి దేవాక్యంలో ఏం చెప్తున్నారంటే, దేవదూతలు ఎందుకు సృష్టించబడ్డారంటే నీకు నాకు సేవ చేయడానికి. Great honor that God has given. మరి నీకు దేవుడు ఇచ్చిన ఎంత గొప్ప మర్యాద, గౌరవం ఉన్నది. How much we should be humble before God. మరి దేవుని ఎదుట మనం ఎంత దీనులుగా ఉండాలి. How often that God's people are afraid. మరి ఎన్నిసార్లు దేవుని ప్రజలు భయపడుతున్నారు. Are you afraid today in evening as you are seated here? మరి ఇక్కడ కూర్చుని ఉండగా నువ్వు భయపడుతున్నావా? I don't know what you are afraid for. మరి ఏ విషయం నువ్వు భయపడుతున్నావు నాకు తెలియదు. Some kind of fear. ఒక రకమైన భయం ఉంటున్నది. Something. You are afraid right now. ఇక్కడ నీకు ఈ సమయంలో కూర్చుని ఏదో విషయం నిన్ను భయపెడుతుంది. There is some fear in your heart. నీ హృదయంలో ఒక భయం ఉన్నది. The Lord says that fear not. అయితే ప్రభు అంటున్నాడు భయపడదు. The scripture. వాక్యం చెప్పాడు కదా. Nearly 360
365 times. 365 సార్లు దగ్గర ఉన్నదన్నమాట. The word of God has given us the promise, fear not. దేవుని వాక్యంలో ప్రమాణం చెప్పాడు, Fear not. భయపడకమని చెప్పారు. God will send the angelic host to you. మరి దేవదూతల సమూహాన్ని నీకు దేవుడు పంపిస్తున్నాడు. Are you in any trouble? మీరు ఏ సమస్యలో ఉన్నావా? Seek the Lord. దేవుని వెలుగు. Seek the Lord. దేవుని వెలుగండి. Are you in any danger? మీరు ఏదైనా అపాయమైన Seek the Lord. దేవుని వెలుగు. Yesterday evening. ఇది రాత్రి సాయంత్రం We heard the distressing news. అమ్మాయి ఒక నిరాశపరిచే సమాచారం విన్నాము. The Islamic terrorist ISIS. మరి ఇస్లామిక్ టెర్రరిస్ట్ ISI వాళ్ళు ఉన్నారు. They have invaded Iraq. వారు ఇరాక్ ని ఆక్రమించినారు. And they have started butchering the Christian families. మరి క్రైస్తవ కుటుంబాన్ని చంపేయడం మొదలుపెట్టారు. They began to butcher the children first. మరి చిన్నపిల్లల్ని ముందు వధిస్తున్నారు. When we heard that news, ఆ వార్త మేము విన్నప్పుడు it was flashed to us yesterday night. రాత్రి ఆ సమాచారం అందింది. I still remember we knelt down and prayed for the believers in Iraq. మరి మోకరించి ఇరాక్ లో ఉన్న విశ్వాసులు ప్రార్థించాము. We don't know how God is able to save them. మనకు తెలియదు దేవుడు ఎలాగో మనకు రక్షిస్తున్నాడు. But when we as God's people will be kneel down and pray. అయితే దేవుని బిడ్డలుగా ఈ సమాచారం వచ్చినప్పుడు మనం మోకరించి ప్రార్థించాలి. Our God is able to send innumerable number of angelic hosts to rescue God's people. మరి దేవుని బిడ్డలను కాపాడడానికి దేవుడు ఆ లెక్కలేని దేవదూతలను పంపించడానికి ఆయన సామర్థ్యుడు. Sister, do you believe this? మరి సోదరి నీ మాట నమ్ముతున్నావా? That's the confidence you should have in your heart. మరి అలాంటి ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి. That's why Paul was able to say, అందుకని పౌలు చెప్పగలిగాడు, if God before us, who can be against us? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? Oh my brother, my dear sister, ఆ ప్రియమైన సోదరుడా, is there someone who has come to the faith recently? ఎవరైనా ఇటీవల విశ్వాసంలోకి వచ్చారా? You have accepted Christ recently? యేసుక్రీస్తుని ఇటీవల అంగీకరించిన వారు ఉన్నారా? And you are not yet been baptized? ఇంకా బాప్తిజం తీసుకోలేదా? And you are scared of your family? మరి నీ కుటుంబాన్ని గురించి నువ్వు భయపడుతున్నావా? You are scared of your friends? నీ స్నేహితుల గురించి నువ్వు You భయపడుతున్నావా? are scared of some events? కొన్ని సంఘటనల గురించి నువ్వు భయపడుతున్నావా? Oh, it's so sad. Some people, even Christians, go to some, soothsayers. ఇది ఎదురు విచారకరమైన విషయం. క్రైస్తవులు కూడా మరి జ్యోతిష్యం చెప్పి వాళ్ళ దగ్గరికి పోతారు. Before fixing a wedding, they want to confirm whether that's a good date or not. అది వివాహము నిర్ణయించడానికి అది మంచి రోజు కాదా ముహూర్తం కానీ జ్యోతిష్యం దగ్గరికి పోతున్నారు. Strictly speaking, it is shameful for a child. అది నిజంగా చెప్పాలంటే అది దేవుని బిడ్డ అది ఎంత అవమానకరమైన విషయం. అది Every day is a good day. అది రోజు మంచి రోజే. There is no bad day or good day. దాని చెడ్డ రోజు మంచి రోజు అని ఏమీ It is లేదు. the Lord who is in control. మరి దేవుడు అన్ని ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. Now you need to realize who is Jesus. మరి నువ్వు గుర్తించాల్సిందంటే యేసుక్రీస్తు వారు ఎవరు అనేది నువ్వు గుర్తించాలి. Thank God He is the originator. నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మూలమైనాడు. He is the sustainer of all the things in the world. లోకంలో ఉన్న వాటిని నడిపించేవాడు ఆయనే. That includes all the life. అది మన జీవితం అంతా కూడా దాంట్లోనే వచ్చింది. Why should I be afraid? మరి దేనికి భయపడాలి నేను? Why should I be afraid? మరి దేనికి భయపడాలి నేను? Brother was expressing when he began the talk today morning. ఉదయకాలంలో సోదరుడు చెప్పినప్పుడు, we are living in a country with a hostile government. మరి ఈ దేశంలో మనం ప్రభుత్వం hostile government, an enemy government. మనకు శత్రుత్వం కలిగిన ప్రభుత్వం మనం కలిగి ఉన్నాము. None of us know what will happen tomorrow. మనందరికి రేపు ఏమైతుందో మనకు తెలియదు. Should we be afraid? మనం భయపడాలా? Should we be afraid? మనం భయపడాలా? Do you know who is who? మనం నీకు తెలుసు ఎవరు నీకు తెలిసిన వాళ్ళు? When I ask you, do you know Jesus? మరి యేసుక్రీస్తు ఎవరో తెలుసా అడిగినప్పుడు, Yes. అవును నాకు తెలుసు అన్నారు. Oh, you know him? అవును నీకు తెలుసా? What is it that you know about him? మరి ఆయన గురించి నీకు ఏం తెలుసు? He is my Savior. ఆయన నా రక్షకుడు. He saved me. ఆయన నన్ను రక్షించాడు. And when I die, I go to
to heaven. నేను చనిపోతే ఆయన పరలోకం పోతాను. That's how we look. అంతే కదా తెలిసింది. A very sad picture of Christians. మరి క్రైస్తవులు ఎంత విచారకరమైన దృశ్యం ఇది. Many Christian believers even in our assemblies. అనేక మంది క్రైస్తవులు ఇప్పుడు సంఘాలలో కూడా very very poor picture of the knowledge of Jesus Christ. మరి యేసుక్రీస్తు గురించిన ఎంతో దయనీయమైన చిత్రము కలిగి ఉంటారు. They only think of Jesus as someone who provides their need whenever they want. యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటారంటే ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అవి మాత్రం ఇస్తాడని అనుకుంటారు. Sometimes I feel so sad when I go to some assemblies. They don't know what is worship. కొన్ని సంఘాలు పోయినప్పుడు నేను ఎంతో విచారపడతాను. వాళ్ళకి ఆరాధన అంటే కూడా ఏమో తెలియదు. I have witnessed some believers stand up and say, Lord, I thank you that you have been helpful to me all throughout this week. కొంతమంది విశ్వాసం లేచి గత వారం అంతా నువ్వు సాయం చేసినందుకు నేను వందనాలు తెలుస్తున్నాను అంటారు. Thank you for the good health that you have given me. నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, that you gave me good health. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు ప్రభువా, నీకు వందనాలు. Thank you, Lord, that you give me all the food necessary things. నాకు ఆహారము అవసరమైన అన్ని విషయాలు ఇచ్చారు. Thank you, Jesus, that you have kept me away from all the dangers. అన్ని అపాయాల నుంచి నన్ను కాపాడారు, నీకు వందనాలు అన్నారు. అదే ఆరాధన. చాలా విచారకరమైన విషయం. When you know Jesus Christ, యేసుక్రీస్తు వారిని మీరు తెలిసినప్పుడు His greatness, ఆయన గొప్పతనాన్ని, your worship making will be something thrilling. మరి నీ ఆరాధన కూడిక ఎంతో ఉత్సాహకరంగా ఉంటున్నది. You will begin to honor Him for who He is. ఆయన ఏమైనాడో దాన్ని నువ్వు ఆయన గౌరవిస్తూ మాట్లాడతావు. Not so much of what He has done, ఆయన నీకు ఏం చేసినాడు అనేది కాదు, but for what He is. ఆయన ఏమైనాడో దాన్ని బట్టి. We worship God for what He is. దేవుని ఆరాధించే విషయంలో ఆయన ఏమైనాడో దాన్ని బట్టి ఆరాధిస్తున్నాడు. But the sad thing is, మరి విచారకరమైన విషయం we ఏంటంటే don't know Him much. ఆయన గురించి మనకి ఎక్కువ తెలియదు. I gave you the example of me and my wife. నేను నా భార్య గురించి ఉదాహరణ చెప్పాను కదా. In the first year of wedded life, పెళ్ళైన మొదటి సంవత్సరంలో more or less it's like a romantic life. అదే ఎంతో కొంత శృంగారమైన జీవితం కలిగి ఉన్నాము. Hello, how are you, sweetie? స్వీటీ ఎలా ఉన్నావు అని అంటే, How are you, my darling? అవరు మై డార్లింగ్ అంటే, After 10-20 years, darling word, sweetie, everything gone into air. 10 సంవత్సరాల తర్వాత స్వీటీ డార్లింగ్ అనేది గాలం పోతున్నాయి. That word has become a costly word now. అది ఇప్పుడు చాలా విలువైన పదంగా మారిపోయింది. In the first days of married life, we used to go together. మొదటి తొలి దినాల్లో మనం కలిసిపోతున్నాము. After some years, కొన్ని సంవత్సరాల తర్వాత husband is walking there, wife is walking here. పెళ్లి ముందు నడుస్తాడు, భార్య వెనక నడుస్తున్నాడు. What a sad thing. అది ఎంత విచారకరమైన విషయం. Many of us, we say that we know Jesus Christ. మనం చాలా మంది చెప్తాం మన యేసుక్రీస్తు గురించి తెలుసు. How much we are walking close to the Lord. మరి ఎంతవరకు దేవునికి సన్నిహితంగా నడుస్తున్నాం. When we come to Luke's Gospel, we find a statement about Peter. లూకాసు వార్తలో చేసినట్టు ఒక పరిశుద్ధ పేతురు గురించి చూస్తున్నాము. Peter was a disciple who was walking with Jesus so closely. మరి పేతురు యేసుక్రీస్తు వారికి ఎంతో సన్నిహితంగా నడుస్తున్న వ్యక్తి. But when some problem came, అయితే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, when it was time for Jesus Christ to be crucified, మరి యేసుక్రీస్తు వారు సిలువలో వేయబడే సమయం వచ్చినప్పుడు, and when Jesus Christ was caught and He was taken away, మరి యేసుక్రీస్తు వారు పట్టబడి ఆయన తీసుకుని వెళ్ళేటప్పుడు, yes, Peter was following. పేతురు ఆయన అనుసరిస్తున్నాడు. But sad to say, the Bible says, మరి విచారంగా గమనించిన బైబిల్ ఏం చెప్తున్నదంటే, Peter followed Jesus afar. పేతురు యేసును దూరం నుంచి అనుసరిస్తున్నాడు. He followed Jesus, ఆయన యేసుక్రీస్తును అనుసరించాడు, కానీ but not in a close proximity. సన్నిహితంగా ఉండి అనుసరించలేదు. He followed Jesus afar. మరి దూరం నుంచి యేసుక్రీస్తును అనుసరిస్తున్నాడు. Brothers and sisters, సోదరులారా, are you following Jesus closely? యేసుక్రీస్తు వారిని సన్నిహితంగా మీరు అనుసరిస్తున్నారా? We need to have a closer understanding of our Lord. మరి యేసుక్రీస్తుని గురించిన సన్నిహితమైన అవగాహన మనకు కావాలి. As husband and wife, as we begin to live together, భార్యాభర్తలు మనం కలిసి జీవించడానికి ప్రారంభించినప్పుడు, I'm sure you husbands have a lot of testimonies for it.
Your husbands have a lot of testimonies about it. మీ పెళ్లి దగ్గర మీ గురించి సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. After several years, అనేక సంవత్సరాల తర్వాత your wife knows everything about you. నిన్ను గురించి ప్రతి విషయం ఆమెకు తెలుస్తుందండి. She knows your likes and dislikes. నీ ఇష్టపడేవి ఇష్టం లేనివి అన్నీ ఆమెకు తెలుస్తుందండి. See, my wife knows నా భార్య తెలుసు that whenever I go out of station, నేను ఇంట్లోకి బయటకు పోయినప్పుడు I may not get the Mangalore fish curry. నాకు బెంగళూరు ఫిష్ కర్రీ దొరకదని తెలుసు. So whenever I come back, నేను తిరిగి ఇంటికి పోయినప్పుడు without fail, the very first day afternoon, I will be served with the fish curry. మొదటి లంచ్ లోనే నాకు ఈ మంగళ ఫిష్ కర్రీ నాకు ఉంటుంది. My wife has understood me very well. నా భార్య నన్ను బాగా అర్థం చేస్తున్నారు. My husband loves the fish curry. నా భర్త ఫిష్ కర్రీ ఎంత ఇష్టపడతాడు. Now he has been out in the ministry for about 2 weeks. 2 వారాలుగా పరిచర్యలో బయట ఉన్నాడు. Well, he might have been busy eating maybe chicken curry, mutton curry, or pappu or something. మరి అక్కడ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పప్పు ఈ తినడంలో అది ఉన్నాడు. Might not be fish curry. That's a Mangalore fish curry. చేప పులుసు తిని ఉన్నాడు. అది కూడా మంగళూరు చేప కర్రీ పులుసు తిని ఉన్నాడు. You want to come and enjoy Mangalore fish curry. మీరు వచ్చి మంగళూరు ఫిష్ కర్రీ తినాలనుకుంటే Brother Lyman and they all come to Mangalore. లేవల్ వారు మంగళూరు వచ్చారు. No, why I am telling this? నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? When we live with someone, మరి ఎవరితో కలిసి ఉన్నప్పుడు we understand the other person very closely. ఆ వ్యక్తి యొక్క సన్నిహితంగా మనం అర్థం చేసుకుంటాము. We will be able to communicate even with our eye signal. మరి కన్ను సిగ్నల్ దాంతో కాకుండా కూడా మనం అర్థం చేసుకోగలం. The wife will be standing in the kitchen. వారి కిచెన్ లో నిలబడి ఉంటుంది. And making some noise for the husband to look at her. మరి భర్త వైపు చూడాలని ఒక శబ్దాలు చేస్తారు. She won't talk. ఆమె మాట్లాడదు. But her eyesight is enough for the husband to understand. మరి ఆమె చూపులు మరి భర్త అర్థం చేసుకోవడానికి సరిపోతాయి. Yes, sister. Yes or no? అవునా కాదా చెప్పండి. Come on. Yes or no? అవునా కాదా? Why are you silent? Am I leaking a secret thing in public? నేను రహస్యమైన విషయం బయట చెప్తున్నానంటూ. It is so common. అది సాధారణమైన విషయం. Now may I tell you one thing? నేను ఒక విషయం చెప్పనా? Now we need to know Jesus Christ in close proximity. మనం యేసుక్రీస్తు వారిని సన్నిహితంగా సమీపంగా మనం తెలుసుకోవాలి. Now in relation to Jesus Christ, యేసుక్రీస్తు వారితో సంబంధం వచ్చినప్పుడు he brings about the thought concerning creation. మరి అది సృష్టికి సంబంధించి తలంపు తీసుకొస్తున్నది. He says that he is the originator of life. ఆయన మరి జీవానికి ఆయన మూలమై ఉన్నాడు. He says that he is the sustainer of life. మరి ఆ జీవం నడిపించేవాడుగా ఉన్నాడు. So that is the question of he being a created being. మరి ఆయన సృష్టించబడనే వాడని ఆ ప్రశ్న రావడానికి అవకాశం ఎక్కడుంది? Jesus Christ is not a created angel. మరి యేసుక్రీస్తు వారు సృష్టించబడిన దేవుడు కాదు. He is the originator. ఆయన మూలము. Then secondly, రెండవదిగా he talks in relation to redemption. మరి మన విడుదలకు వచ్చిన విషయాన్ని ఆయన చెప్తున్నాడు. If you look into chapter 1 verse 18, he says that he is the firstborn from the dead. మరి మృతుల నుంచి ప్రథమ ఆది సముద్రంలో లేచాడని ఉన్నది. He is the firstborn from the dead. మరి మృతులలో ప్రథమ పొందంగా ఆయన లేచాడు. Resurrection presupposes the death. మరి పునరుత్థానం అనేది మరి చనిపోయిన వాళ్ళకి తిరిగి లేయడము. Now we all know that death is due to sin. మరి మనందరికీ తెలుసు మరణము పాపం వల్ల వచ్చిందని. Between the creation and the resurrection, మరి సృష్టికి పునరుత్థానానికి మధ్య there was sin and death. అక్కడ మధ్యలో పాపము మరణం అనే 2 విషయాలు ఉన్నాయి. But thank God in resurrection, మరి పునరుత్థానాన్ని బట్టి దేవుని వందనాలు. Jesus Christ was victor over sin, death. మరి యేసుక్రీస్తు వారు మరి మరణము మరి పాపం మీద ఆయన విజయం పొందినారు. He was the victor over the grave. ఆయన సమాధి మీద గెలుపు పొందినవాడు. Who is Jesus? యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసా? He is the master over death. ఆయన మరణం మీద యజమాని కలిగినవాడు. How many of you
afraid to die. మరి ఎంతమంది చనిపోవడానికి భయపడుతున్నారు? One of the enemy of every human being. మరి మానవులకు ప్రతి ఒక్కరికి ఉన్న శత్రువు ఏదంటే మరణం. But a child of God needs that. మరి దేవుని బిడ్డ దానికి భయపడవలసిన పని. Why? ఎందుకంటే Lord Jesus Christ has conquered it. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సమాధిని జయించారు. And then in relation to reconciliation, మరి తరువాత సమాధాన పరిచయ విషయం chapter 1 verse 19 and 20. 19 ఏముందంటే, because my time is going and this keep going through. సమయం అయిపోతుంది, నేను త్వరగా రాణిస్తున్నాను. The Lord Jesus Christ is the maker of peace. అయితే యేసుక్రీస్తు వారు సమాధానాన్ని ఆయన చేసిన వారు. The result of Christ's victory, మరి యేసుక్రీస్తు యొక్క ఫలితము విజయం over the dead, మరణం మీద ఆయన విజయం పొందాడు. that is the result of peace. అది సమాధానాన్ని తీసుకొని వచ్చింది. Peace of God, దేవుని యొక్క సమాధానము, peace with God. దేవునితో సమాధానము. What a beautiful thing it is. అది ఎంత సుందరమైన విషయం. Our brother explained a little bit earlier about that. మరి సోదరుడు దానికి ముందులో దాన్ని వివరించాడు. We have been reconciled to God the Father. మనం దేవునితో సమాధానపరచబడి ఉన్నాము. He is the reconciler of all things that sin has separated. మరి ఏ విషయం పాపం అయితే ఏ విషయాలు దూరపరిచిందో అవన్నీ దేవునితో సమాధానపరిచాడు. His reconciliation affects both the people and the created world. మరి ఆయన సమాధాన పరిచర్య లోకంలో దేవునితో సమాధానం పరుస్తున్నారు. So in other words, ఇంకో మాటలో చెప్పాలంటే, they see all the fullness of the deity. దైవత్వ. మరి ఇంకో పదాలు చెప్పండి, దేవత యొక్క సర్వ పరిపూర్ణత In creating, సృష్టిలో, in rising triumphantly out of death, మరి మరణం నుంచి తిరిగి లేయడంలో, and reconciling to the farthest reaches of the universe. మరి సర్వ విశ్వంలో దేవునితో సమాధానపరిచి కలపడంలో, praise God. దేవునికి వందనాలు. That is the Christ of Christianity. మరి క్రైస్తవం యొక్క క్రీస్తు అంటే అదే. You know Christ? క్రీస్తు అంటే ఎవరు తెలుసా? All of us will say. అందరం చెప్పచ్చు. How much more we know. మన ఎంత మాత్రం మనకు తెలుసు. It's my sincere desire. నా విద్యార్థిగా నేను కోరుకునేది, as we open the scripture class after class, మరి తర్వాత వాక్యం తెచ్చినప్పుడు, Spirit of the Lord will unveil the Lord Jesus Christ. మరి దేవుని ఆత్మ క్రీస్తుని గురించిన విషయాలు ఆయన తీస్తూ ఉంటాడు. And the more you are able to know your Lord, ఆయన ఎక్కువగా నీ ప్రభువును మనం తెలుసుకోవచ్చు. the more you are able to love Him. ఆయన ఎక్కువగా తెలుసుకుంటే ఆయన ఎక్కువగా ప్రేమించగలము. You know, that is true even in the situation of couples. మరి ఆయన జంటల విషయంలో అది సత్యం. The more the couples know each other, మరి ఎక్కువగా వాళ్ళు ఒకరినొకరు తెలుసుకున్నప్పుడు, more age that they may get, వాళ్ళు ఎక్కువగా తెలుసుకుంటారు. they still love each other. వాళ్ళు ఎక్కువగా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. Maybe in the early youth, ఎవరో దశలో తొలి దినాల్లో what attracted them towards each other, ఏదైతే వారిని ఒకరినొకరు ఆకర్షించిందో, maybe the various factors will be there. అనేక కారణాలు ఉండవచ్చు. Maybe the color of the girl, ఆ అమ్మాయి యొక్క రంగు ఉండవచ్చు, the long hair of the girl, ఆ అమ్మాయి యొక్క పొడవైన ఎండుగులు ఉండొచ్చు, the fairness of the boy, ఆ అమ్మాయి యొక్క సంస్కృతం బట్టి so many factors. అనేక విషయాలు ఉండవచ్చు. Good education, మంచి చదువు, intelligent, తెలివైన వాడు, can go on adding. దానికి అలా చిత్త చేసుకుంటా పోవచ్చు. But as the days go on, ఆ దినాలు గడిచే కొద్దీ, as you are becoming old, వృద్ధులైపోద్ది, it is no more education, చదువు ఎంత మాత్రం లేదు, it is no more beauty, ఈ అందం ఏమాత్రం లేదు, it is no more anything that you sought in the early days of your married life. మరి మీరు తొలి దినాల్లో తెలిసిన విషయాలు కాదు. Now your husband is weak, ఈ యజమానుడు నీ భర్త బలహీనంగా ఉన్నాడు, he is not able to walk even, ఆయన నడవలేకున్నాడు. but you as a loving wife, you hold him మరి ప్రేమించి భార్యగా ఆయన పట్టుకోవాలి, and you care for him.
ఆయన గురించి జాగ్రత్త వహించండి. I thank God the way that my wife took care of me. When I was bedridden last year. గత సంవత్సరం నేను మంచంలో పడినప్పుడు నా భార్య ఎంతో శ్రద్ధ తీసుకుని దాన్ని బట్టి దేవుని వందనాలు తెలుస్తున్నాను. He took care of me just like a born child. మరి చిన్న కొత్తగా పుట్టిన శిశువులే ఆమె శ్రద్ధ తీసుకున్నది. I was not able to do anything. నేను ఏది చేయలేకపోయాను. But thank God. దేవుని వందనాలు. As we have been growing in our age, మన వయసులో పెరిగే కొద్దీ our relationship with one another is growing more dearly. మన ఒకరితో ఉన్న సంబంధం ఇంకా ప్రేమగా పెరగాలి. I love my wife. నా వారిని నేను ప్రేమిస్తున్నాను. And I can honestly say my wife loves me so dearly. నేను నిజానికి చెప్పగలను నా వారిని నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నది. Do you know your Lord? మరి నీ ప్రభు నీకు తెలుసా? Do you love him? ఆయన ప్రేమిస్తున్నావా? What attracted you to Jesus Christ? మరి యేసుక్రీస్తు వైపు ఏది నిన్ను ఆకర్షించింది? Maybe during conversion. ఒకవేళ మార్పు పొందిన సమయంలో Maybe certain things attracted you. కొన్ని విషయాలు నిన్ను ఆకర్షించి ఉండవచ్చు. Maybe some health reason. నీ ఆరోగ్య కారణం ఉండవచ్చు. Maybe some other problems. లేకపోతే కొన్ని సమస్యలు ఉండవచ్చు. Maybe the Lord heard your prayers. దేవుడిని ప్రార్థన విని ఉండవచ్చు. You are attracted to Christ. మరి క్రీస్తు వైపు ఆకర్షించబడ్డావు. But today, అయితే ఈ రోజు if you do not know Him more and more and more, ఆయన ఇంకా ఎక్కువగా తెలుసుకోకుండా ఉంటే, if you are not able to tell Him, Lord, I love you, నువ్వు మరి ఆ ప్రభు నేను ప్రేమిస్తున్నాను చెప్పలేకపోతుండొచ్చు. will you be able to say as the days go by, దినాలు గడిచే కొద్ది నువ్వు చెప్పగలవా? Lord, I love you. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను. You are great, oh God. నువ్వు గొప్పవాడి ప్రభు. You are great. నువ్వు చాలా గొప్పవాడు. You are great. నువ్వు చాలా గొప్ప. You are great. నువ్వు గొప్పవాడి ప్రభు. When we have that understanding, ఎప్పుడైతే మనకి అవగాహన మనకు ఉంటున్నదో, the worship of the Lord మరి ఆరాధన దేవుని ఆరాధన చేయడంలో becomes very, very meaningful.